ఇక్కడికి అందరికీ నమస్కారము. నా పేరు గణేషు, తాడమర్రి, సత్యసాయి జిల్లా, ఎస్సీసెల్. ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా అన్నలకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక విషయం గురించి ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఏమిటంటే గత 3 రోజుల కిందట తోపుదుర్తి ప్రకాష్ అనే రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మా అన్న శ్రీరామన్న అన్న పైన అయితేమి మరియు ఎంఎస్ రాజు అన్న పైన అయితేమి అనుచిత వ్యాఖ్యలు చేసి ఉద్దేశపూర్వకంగా చాలా మాట్లాడడం జరుగుతుంది. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పులు కుట్టే వాళ్ళంటే అంత హేళన, ఆయనకు ఎందుకు అంత అహంకారము, మరియు చెప్పుల షాపులో పని చేయకూడదా? ఆయన చెప్పులు ఎట్లా వేసుకొని తిరుగుతున్నాడు? చెప్పులు కుట్టే మా వృత్తి అది. చెప్పులు కుట్టడము, మేము డప్పు వాగించడం అనేది మా వృత్తి. ఇట్లాంటి వృత్తి చేసే వాళ్ళను అంత హేళనగా ఎందుకు చూస్తున్నారు? అంత చులకన ఎందుకు ఆయనకు? ఎస్సీలన్నా బీసీలన్నా ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు ఆయన? ఏదన్నా ఇప్పుడు మా ఎంఎస్ రాజన్న గారి గురించి చాలా మాట్లాడాడు ఆయన, ప్రకాష్ రెడ్డి. ఏమని మాట్లాడాడంటే, మా అన్నకు అనంతపూర్లో 7 కోట్ల విల్లాలు ఉన్నాయంట, అదే బెంగళూరులో ఆస్తులు ఉన్నాయంట, మడకశిరాలో అది పార్టీ స్థలం ఉందంట. ఇవన్నీ నిరూపిస్తే మా అన్న ఛాలెంజ్ చేసి చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇవన్నీ నాకు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని మా ఎంఎస్ రాజన్న, మా కుల దళిత నాయకుడైన గర్వంగా మా ఎంఎస్ రాజన్న చెప్పినాడు. దీన్ని వెంటనే ఆయన గురువారం లోపల చెప్పకపోతే, అసలు గురువారం లోపల క్షమాపణన్నా చెప్పాలా, లేదంటే ఆయన ఇంటి మీద దళితులందరూ కలిసి దాడి చేస్తామని అతనికి హెచ్చరిక చేస్తున్నాడు. ఖబర్దార్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గురువారం లోపల మా ఎంఎస్ రాజన్న నీకు ఛాలెంజ్ విసిరినాడు. ఏమని విసిరినాడు? నేను అసలు నువ్వు చెప్పిండేది అవాస్తవాలు చెప్తున్నావు, నేను ఇవన్నీ సంపాదించినట్టు నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని మా అన్న నీకు సవాల్ విసిరినాడు. గురువారం మధ్యాహ్నం లోపల నువ్వు ఆధారాలతో సేకరించి మా అన్న ఏం చేసినా నువ్వు అన్నీ బయటపెట్టి నిరూపించుకుంటే ఓకే, లేదంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము దళితులం అందరం కలిసి 1000 మందితో నీ ఇంటిని ముట్టడి చేస్తాము. జై భీమ్. విషయం ఏమంటే, మా పరిటాల శ్రీరామన్న కుటుంబాన్ని కానీ, మా ఎంఎస్ రాజు కుటుంబం కానీ అంత స్థాయి కాదు, నీకు విమర్శించేంత స్థాయి నీ దగ్గర లేదు. ఎందుకంటే నువ్వు ఎట్లా వచ్చినావు, దళితులు ఓట్లు వేసింటే నువ్వు గెలిచినావు ఒకప్పుడు. నువ్వు అదే దళితుల్ని సులకనగా చూసినావు కాబట్టి ఈరోజు నేను గద్దె దించినారు దళితులు అనేవాళ్ళు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నువ్వు వ్యవహరిస్తే బాగుంటుంది. మా లోకేష్ అన్నను కూడా మాట్లాడగలుగుతున్నావు. మా లోకేష్ అన్న నువ్వెవరో తెలియదు. మా లోకేష్ అన్నకు నువ్వు అట్లాంటి మా లోకేష్ అన్నను మాట్లాడేంత స్థాయి కాదు, నువ్వు అంత ఎదగలేదు, నువ్వు అంత స్థాయి లేదు నీ దగ్గర. విషయం ఏమిటంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏమో నీకే మధ్యస్థితంలో లేవు. నువ్వు వాస్తవంగా అయితే ఏం మాట్లాడుతున్నావు? నీకు ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే మెంటల్ ఆసుపత్రికో ఏదో ఒకసాట నువ్వు అడ్మిట్గా. ఎందుకంటే నువ్వు అనవసరంగా ఇన్ని రోజులు పరిటాల శ్రీరామన్న కుటుంబం మీద మాట్లాడినావు, మళ్ళీ ఇప్పుడు మా ఎంఎస్ రాజు మీద మాట్లాడుతున్నావు. ఎందుకంటే నీకు గద్దె దిగేదానికే నీకు పిచ్చి బట్టి నువ్వు ఎరుకుక్కలా మోగుతున్నావు. నీకేమన్నా మెంటల్గా ఎక్కింటే హాస్పిటల్లో అడ్మిట్ కాండి, మెంటల్ హాస్పిటల్లో ఏమన్నా ఉంటే. భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.